పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చనని కుండబద్దలు కొట్టారు. తాను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. ఏదో ఆశించి పార్టీ మారినట్టు కొంతమంది తనపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి తప్పని అన్నారు ఈటల. శోభమ్మ గారిది కరీంనగర్లో ఫోటో వేసి జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళీ పార్టీ మారుతుందని చెప్పి పోస్టర్లు పెట్టుడు, దానికి కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేసేటట్టుగా జరుగుతూ ఉంది. నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, మాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చిన పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చింది. కానీ పార్టీలు మారకూడదనే సందేశం ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ఆనాడు కేసీఆర్ ఎట్లయితే మీడియాని మేనేజ్ చేసి చెరబట్టి మేనేజ్ చేసుకుంటుందో వీరు కూడా అట్లే చేసుకుంటూ ఉన్నారు. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇప్పటికే హైదరాబాద్లో మాలాంటి వాళ్ళం ఒక హైడ్రా పేదల ఇల్లు కూల్చేసినాడు, ఎట్లా స్పందించడం, మూసి పేరిట వాళ్ళ వెనుక ఉండే ఏజెంట్ అయిందో దాని మీద మేము ఉద్యమించడం. 2023 ఎన్నికల ముందు కూడా రాజగోపాల్ రెడ్డి గారు కానీ, తర్వాత వివేక్ గారు, మా జితేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు అంటూ మన అందరి ఏజెండా, మనందరం కేసీఆర్ బాధితులం కాబట్టి కేసీఆర్ని ఓడగొట్టాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉందామనుకున్నాం. ఇప్పుడు మీరు ఉన్న ప్లాట్ఫామ్ సరిపోతలేదని మీరు అనుకుంటాను కాబట్టి సరిపోయే ప్లాట్ఫామ్ మీద కొట్లాడతామని చెప్పి కూడా ఇచ్చింది. అందరి నేను కూడా పోయి ఉండే వాస్తవంగా నన్ను కూడా రమ్మన్నారు. ఒకవేళ నిజంగానే పదవి కోసమే అయితే నేను కూడా వాళ్ళ లెక్క పోయి అక్కడ గెలిచి మంచిగా మంత్రో ఏదైనా డిప్యూటీ సీఎం ఏదో అవుతుంది కదా. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇవాళ చక్కన పోతారు, ఇంకో పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాగానే ఈ పార్టీలకు వచ్చారు. అంటే పార్టీలు కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రి పదవుల కోసం మారుతుండొచ్చు. కానీ ఇప్పుడు నేనున్నా వాస్తవంగా నేను చేసింది రైట్ అని అనుకోవట్లేదు. నేను నాలాంటి వాడు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన ఉండదు కాదు, గుర్తుపెట్టుకోండి. ఉక్కిరిపికి కొంతమంది అన్నారు ఆస్తులు కాపాడుకోవడం పోస్తారు. ఏం ఆస్తులు కాపాడుతారు, ఏం కాపాడుతారు వాళ్ళు? నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. కానీ ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్. నా పార్లమెంటు పరిధిలో ఎవరు డివిజన్ అధ్యక్షులు ఉండాలి, ఎవరు రాష్ట్ర కమిటీలు ఉండాలి, ఎవరు కార్పొరేట్ ఉండాలి అనేది నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. తప్పకుండా అంటాం కదా, మేము చేయకపోతే ఎవరు చేస్తారు, మేమే చేయాలి కదా. మనకి 3 మున్సిపాలిటీ ఎన్నికలైనాయి. గట్లంటే నేను హుజరాబాద్లో ఎమ్మెల్యే ఉన్నా, నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నా, 25 ఇయర్స్ నుంచి ఉన్నా. కానీ మీ పార్లమెంట్ పరిధి కాదా అన్నారు. నేను పోలేదు అక్కడికి, అవసరం లేదు చేసుకొని తీయాలనుకున్నా. ఎన్నడూ మేము మున్సిపాలిటీ చైర్మన్ ఓడిపోలే అక్కడ, ఎన్నడూ జడ్పీటీసీ ఓడిపోలే మేము అక్కడ, ఎంపీపీలు ఓడిపోలే అక్కడ. వద్దు మీ పరిధి ఇక్కడనే అన్నారు. మంచిదని మా పరిధి ఇక్కడనే ఇక్కడే చేసుకున్నామని చెప్పాను.